చేయమని అడుగుతున్నాను ప్రభా. నైనా నీ స్తోత్రాలు వందనాలు. ఇప్పటి నుంచి నైనా రేపు జరగబోయే వివాహం వరకు మీరు సహాయం చేయమని, ప్రతి విషయంలో మీరు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. నైనా బంధువుల్ని స్నేహితులు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని రాజానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి ప్రభా బిడ్డని సిద్ధపరుస్తుండగా నీ కృప దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా నిన్వార్నింపగలరా, వరదూతలైనా నిన్వార్నింపగలరా. పరిశుద్ధ మగునాత్మ వరమూలిడు నాత్మ, పరిశుద్ధ మగునాత్మ వరమూలిడు నాత్మ, పరమానంద ప్రేమ భక్తులకిడుమా, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ భక్తులకిడుమా. బాల్యం నుండి యవ్వనం వరకు మా పిల్లలను మీరు కాచి కాపాడుతూ కృపనిస్తూ దేవా, జీవితంలో ఏ శ్రేష్టమైన స్థితిలో పిల్లలు ఆశీర్వదించబడాలో మీరు ఇస్తున్న కృప కొరకు వందనాలు. శ్రేష్టమైన ఈ వివాహ తరుణానికి మీరు నడిపించారు, స్తోత్రం చెల్లిస్తూ మీరు తల్లిదండ్రులను వచ్చిన బంధువులందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈరోజు నూనె వేసి ప్రార్థన చేసి ఈ కుమార్తెను పెండ్లి కుమార్తెగా సిద్ధపరుస్తూ ఉండగా నీ సన్నిధి పరలోకం నుండి నీ ఆత్మాభిషేకం బిడ్డ మీద కుమ్మరించుమని జరిగే ప్రతి కార్యక్రమంలో నీ సన్నిధి కోరుకుంటూ ప్రార్థించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో పెండ్లి కుమార్తెగా అలంకరించుటకు సిద్ధపడుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరిశుద్ధాత్మ నామంలో నూనె వేసి పెండ్లి కుమార్తెగా సిద్ధపరుస్తున్నాం. సియోను నుండి ప్రభు దీవించుకుంటాం. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. ఆకాశము కంటే ఎత్తైనది
ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమిచ్చును. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమిచ్చును. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం. ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయును ప్రభు సన్నిధి. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయును ప్రభు సన్నిధి. నూతనమై గ్రంథము 45వ అధ్యాయాన్ని చదువుతున్నాను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయును, వాని కలము వలెనున్నది. నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. సూర్యుడా, నీ కత్తి మొలను కట్టుకును, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకును. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనమెక్కి బయలుదేరము. మాథ్యూస్ గారు షారోన్ కొరకు ఒకరికొరకొకరు ఈరోజు సిద్ధపరచబడి ఉన్నారు. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది, ఘనముగా వివాహము జరుగునుగాక. దేవుడే తోడుగా ఉండి మరి ఈరోజు అక్కడ జరిగిన ఆ సంతోష కార్యక్రమంలో, మన ఇంటి దగ్గర జరిగిన ఈ సంతోషకరమైన కార్యక్రమంలో దేవుడే తోడుగా ఉండి మన బంధువులందరినీ ఆశీర్వదించి రేపు జరగనైన వివాహంలో కూడా ఆయన సన్నిధి తోడుంచునుగాక. రిసెప్షన్ లో కూడా ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. తట్టు మీ చేతులు చాపండి. మీ కుడి చెయ్యి పెద్దలైన వారు. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈరోజు షారోన్ను పెండ్లి కుమార్తెగా అలంకరించి ఆశీర్వదించి సేవకులుగా మేము నైనా నీ బిడ్డను నీ చేతికి అప్పగిస్తున్నాం. దేవా, మాథ్యూస్ గారిని, ఈ బిడ్డను, రెండు కుటుంబాలను, బంధువులందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. మీ దయ, మీ కృప, మీ అభిషేకం మెరిగి తోడుగా ఉంచండి నాయన. నీ ఆత్మ సహాయము దయచేయమని ఈ బిడ్డ జీవితాంతము ఆశీర్వాదకరమైన అనుభవాలు, నీ కృపా కార్యములు జరుగునుగాక ప్రార్థించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవా, జరగబోయే ప్రతి కార్యక్రమంలో జీవిత కాలముని సన్నిధి తోడుండునుగాక ప్రార్థించి ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హస్తకృతమా
యెహోవా దేవుని హస్తకృతమా చేయుదువు బలమును ఘనతను ధరించుకొందువు. చూసి సంబరాలు చేసేరు. ఇస్సాకు వంటి వానితో నా మనము వెదికేరు. రిబ్కాను పోలిన నన్ను చూసి సంబరాలు చేసేరు. మెరుపులాగా సాగేటి పనితనమే నా ధనం. ఋతులాగా కలిసిపోవడం నాకున్న గుణం. మెరుపులాగా సాగేటి పనితనమే నా ధనం. ఋతులాగా కలిసిపోవడం నాకున్న గుణం. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం. బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం. శుద్ధమైన మరి అమ్మలాగా బుద్ధిగా పెరిగాను. నీతిమంతుడైన యోసేపుకై కాచుకొని ఉన్నాను. శుద్ధమైన మరి అమ్మలాగా బుద్ధిగా పెరిగాను. నీతిమంతుడైన యోసేపుకై కాచుకొని ఉన్నాను. తండ్రి చిత్తమేదైనా పాటించుటకై సిద్ధము. పొందుకున్న మరు మనసే నా అందము. తండ్రి చిత్తమేదైనా పాటించుటకై సిద్ధము. పొందుకున్న మరు మనసే
close, the temperature's rising. She just don't know how sexy that smile is. She knows she's got it when she sings the song like look up at the sky, stars never shine all alone. No. Tonight is your night, just take a deep breath, let it go. Jump in the deep end, trying to swim but you're sinking. I don't know the reason, just needed something different. Don't gotta hear what they speaking, no, don't gotta take what they giving. Remember the meaning, this old folk song we be singing. I'ma raise my arms high, I'ma touch the skyline, I'ma sing it loud and loud. Let me be free. பழிவாழ பத்ரவட்டகம் கையிலேந்தும் தம்பூரட்டி நல்ல செடி திரும்பும்பில் சென்னு களி களி தொடங்கி அங்கரங்கரி பழிவாழ பத்ரவட்டகம் கையிலேந்தும் தம்பூரட்டி நல்ல செடி திரும்பும்பில் சென்னு களி களி தொடங்கி பழிவாழ 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 நங்கரி பழிவாழ பழிவாழ Heartbeat racing, what you feel when your feet hit the pavement. Keep on reaching, hold on to what you believe in. Don't gotta learn what they teaching, no, don't believe what they preaching. Remember the meaning, this old folk song we be singing. I'ma raise my arms high, I'ma touch the skyline, I'ma sing it loud and
గణించెను తన మహాదయను నన్ను గణించెను. యెహోవ నా మొరలాలించెను తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశలదీనహీనుడగు నాను ఆయనెడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవ నా మొరలాలించెను తన మహాదయను నన్ను గణించెను. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి గరి. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. దంపతులకును నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ప్రతి వారికి కూడా. మరి ప్రభువు మరి వీరిద్దరిని ఉదయకాలమున ఘనంగా అద్భుత రీతిగా దేవునికి మహిమార్థంగా వారిద్దరిని ఒకటి చేయడానికి దేవుడు సమస్త లోకానికి దేవుడు ఆజ్ఞాపించి సమస్త లోకమునకు ఒక వార్త పంపించి, ఇదిగో నా యొక్క బిడ్డలకి నూతనమైన వివాహం జరుగుతుంది, సమస్తము మౌనంగా ఉండండి అని జలరాశులకును ఆకాశమునకును శబ్ద యంత్రాలకును సమస్తానికి దేవుడు మరి ఒక చిన్న వర్తమానం తెలియపరచగానే సమస్తము మౌనంగా ఉండిపోయినాయి. ఎవరులంటే వాక్యములో వారి ప్రమాణములో వీరిద్దరూ ఒకటి అని సమాజం ఎదుట, సంఘం ఎదుట, సంఘ పెద్దల ఎదుట, లోకము ఎదుట ఇక నుంచి మేమిద్దరము ఒకటి అని వారిద్దరూ సమాజానంతటికి తెలియపరుస్తూ వచ్చారు. ఈ రాత్రికాల సమయంలో దేవాతి దేవుడు వారిద్దరిని జతపరిచి నూతనమైన లైఫ్ స్టైల్లోకి వారిద్దరు అడుగు పెడతానికి దేవుడు ఈ సమయంలో మరి ఈ యొక్క స్థలములో వారిద్దరిని నిలబెట్టాడు. వీరిద్దరి నిమిత్తము ఇక నుంచి ఈయన్ని జతపరిచిన సేవకులు కావచ్చు, ఈయన్ని జతపరిచిన పెద్దలు కావచ్చు, ఈయన్ని జతపరిచిన తల్లిదండ్రులు కావచ్చు, ఈయన్ని జతపరిచిన లోకములో ఉన్న దీవించిన ప్రతి వారు కూడా వీరి నిమిత్తము ఏమి చేయాలంటే ప్రార్థన చేయాలి.
వీరిద్దరి నిమిత్తం మనమందరం చేయవలసిన ప్రార్థన. వీరెందుకంటే దేవునిలో ప్రతిష్ఠ చేయబడ్డారు, దేవుని యొక్క వాక్యంలో ప్రతిష్ఠ చేయబడ్డారు. వాక్యం వింటున్న మీ ఇద్దరికి, మీరిద్దరు ఇక నుంచి ప్రతిదినము దేవుని పాదాల యొద్ద ఎప్పుడైతే పడుతూ ఉంటారో దేవుడు మిమ్మల్ని అంచెలంచెలుగా ఆశీర్వదించడం మొదలు పెడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజం, వారిద్దరు ఇక నుంచి వారిద్దరు ఏక శరీరంగా ఎలా ఉంటున్నారో వారి ప్రార్థన కూడా ఒకే స్వరముగా ఉండాలి, వారి నడక కూడా ఒకే స్వరముగా ఉండాలి, వారి మాట కూడా ఒకే స్వరంగా ఉండాలి, వారి చేసే ప్రతిదీ కూడా ఒకే బాటగా ఉండాలి. ఎందుకంటే దేవుడు వీరిద్దరిని ప్రతిష్ఠ చేశాడు, ఆయన వాక్యములో ప్రతిష్ఠ చేశారు. వీరిద్దరూ దేవుని ఎదుట ప్రమాణం చేయబడ్డారు. వీరిద్దరూ దేవుని ఎదుటే కాదు కానీ ప్రతి మనిషి ఎదుట, లోకములో ఉన్న అపవాది ఎదుట కూడా వీరిద్దరు ఏమయ్యారో తెలుసా? సవాలుగా నిలబడ్డారు. ఎందుకంటే మమ్మల్ని జతపరిచింది దేవుడని సాతాను ఎదుట కూడా వీరిద్దరూ నిలబడి, ఇక నుంచి మేము దేవుడి పిల్లలము, దేవుని కొరకు నిలబడేవారమని వీరిద్దరూ దేవుని ఎదుట ప్రదానం చేయబడ్డారు. ప్రదానం చేయబడిన వీరిద్దరిని దేవుడు ఆశీర్వదించి అభివృద్ధిపరిచి అనేక జన్మగా మారునుగాక. ఆమేన్. రాగాల సందడిలో, ఆనంద హరివిల్లులో, మల్లెల పరిమళ జల్లులలో, కోయిల గానాలలో, కళ్యాణ రాగాల సందడిలో, ఆనంద హరివిల్లులో, పరిమళ జల్లులలో, కోయిల గానాలలో, పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా, పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా, స్వాగతం వరుణ స్వాగతం, స్వాగతం వధువ స్వాగతం, నీ పదిం చేరగా నవవరుడా స్వాగతం, నీ సదిం చేరగా నవవరుడా స్వాగతం, స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుడ స్వాగతం. నరుడు ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని, ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని, నరుడు ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని, ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని, తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని, తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని, స్వాగతం
మన ప్రభువును ప్రియరక్షకుడైన ప్రభు అయిన యేసయ్య శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రత్యేకమైనటువంటి రిసెప్షన్ కార్యక్రమంలో ఈ విధంగా ప్రభువుని స్తుతించడానికి నూతనంగా జతపరచబడిన బిడ్డలకు శుభములు అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మొదటిగా నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. రెండవదిగా ఈ మంచి సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దైవజనులు జైపాలయ్య గారికి, నాన్నగారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులు కూడా వందనాలు. చాలా సంతోషం. ఈరోజు మరి మాథ్యూస్ అలాగే షారోనుల పరిశుద్ధ వివాహం ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉదయకాలం జరిగింది. దేవుడు ఒక కుటుంబంగా వీరిని కట్టారు. దేవుడు ఒక ఇంటిగా వీరిని కట్టడానికి వీరి ఎడల దేవునికి ఉన్నటువంటి సంకల్పం, వీరి పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటో రెండు మాటల్లో దేవుని వాక్యంలో నుండి నేను జ్ఞాపకం చేసి నా మాటలు ముగించి తిరిగి దైవ సేవకులకి సమయాన్ని నేను అప్పగిస్తాను. కుటుంబ వ్యవస్థను ప్రారంభించింది దేవుడే. పరిశుద్ధ గ్రంథంలో మనము చూచినట్లయితే 128వ కీర్తన మనందరికీ సుపరిచితమైనటువంటి కీర్తన. ఆల్రెడీ ఈరోజు ఉదయకాలం నుండి చాలా విషయాలు వారు వింటూ వచ్చారు. అయితే నేను దేవుని యొక్క వాక్యంలో నుండి జ్ఞాపకం చేసేటువంటి మాటలు ఏమిటి అని అంటే, ఆల్రెడీ ఒక కుటుంబముగా ఒక ఇంటిగా వారు కట్టబడ్డారు కనుక, ఒక కుటుంబముగా కట్టబడినటువంటి వీరి యొక్క దాంపత్య జీవితం ఆనందంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే వీరు కలిగి ఉండవలసినటువంటి శ్రేష్టమైనటువంటి ఒక 3 లేక 4 సంగతులు నేను జ్ఞాపకం చేసి నా శుభములను నేను ముగించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఈ సంతోషం అంటండి చాలాసార్లు చూస్తూ ఉంటాం. పెళ్ళైనటువంటి క్రొత్తలో చాలా ఒకరి ముఖాలు ఒకరు చాలా అద్భుతంగా ఉంటాయి. అయితే నేను కోరుకునేది ఏంటి అని అంటే, జీవితాంతం కూడా మీరు చక్కగా ఇలాగా పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడిని చూచి సంతోషించున్నట్లు యెషయా గ్రంథంలో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా బస్సు ఎప్పుడు ఎక్కుదామా అనేటువంటి ఆలోచనతో ఉంటారు ఎక్కడానికి. కానీ తీరా బస్సు ఎక్కిన తర్వాత ఎప్పుడు దిగిపోదామా, ఎప్పుడు స్టేజ్ వస్తుందని చూస్తూ ఉంటారట. కాబట్టి మా వాడు బస్సు ఎక్కేటువంటి ప్రయాణంలో ఉన్నాడు. ఆల్రెడీ ఎక్కాడు, చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాడు. అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఒకరి ఎడల ఒకరు దేవునిలో సంతోషం, అలాగే వారి ఒకరి ఎడల ఒకరు సంతోషం కలిగి ఉండాలి. ఇక మూడవదిగా నేను జ్ఞాపకం చేసిన మాటలు ముగిస్తాను. వీరిని దేవుడు ఎందుకని ఒక కుటుంబముగా కట్టారు అని అంటే, సేవించుటకు, సేవ కొరకు సేవ అనగా దేవునిని ఆరాధించుట. కాబట్టి వారు దేవునిని ఆరాధించాలి. అలాగే రెండవదిగా వారి యొక్క పరిచర్యలో, సంఘములో కూడా చక్కని పరిచర్య అందించేటువంటి వారిగా ఉండాలి. బైబిల్లో సేవ చేసేటువంటి కుటుంబము చాలా కుటుంబాలు ఉన్నాయి, కానీ వెంటనే మనకు జ్ఞాపకం వచ్చే ఒక అద్భుతమైన కుటుంబం ఏమిటి అని అంటే అకుల ప్రిస్కిలాల కుటుంబం. వాళ్ళు దైవజనుడైన పౌలు గారికి సేవలో వారు చాలా అద్భుతమైన పరిచర్య అందించారు. కాబట్టి మీ కుటుంబం కూడా మరి దేవుణ్ణి సేవిస్తూ సంఘంలో అద్భుతమైనటువంటి సేవ పరిచర్య మీరు అందిస్తూ ముందుకు సాగాలని 3 మాటలు జ్ఞాపకం చేశాను. 1 సహవాసం, ఫెలోషిప్, దేవునితో ఒకరి ఎడల ఒకరు. 2 సంతోషం, దేవునిలో సంతోషించండి, ఒకరి ఎడల ఒకరు సంతోషించండి. వేరే వాటిని బట్టి కాదు. ఇక 3వది దేవునిని సేవించండి. మీ వంతుగా చక్కని పరిచర్య మీ యొక్క సంఘాలలో సహవాసంలో అందిస్తూ దేవుని యొక్క నామానికి మహిమకరమైనటువంటి కుటుంబముగా, ఒక ఆదర్శ కుటుంబముగా, ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబంగా మీ కుటుంబం ఉండాలని నేను మనసారా కోరుకుంటూ ప్రభు నామములో మిమ్మల్ని దీవిస్తూ ఈ శుభాలు నేను ముగిస్తుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవ సేవకులకు మరొకసారి నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. చేసిన దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో అలాగే మరి చాలామంది బంధువులు, స్నేహితులు, అలాగే షాప్స్, బట్టల కొట్లు, చాలామంది మరి అలాగే షోరూమ్స్లో పనిచేస్తున్న వారు ప్రభువును స్తుతిస్తూ
మరి వారికి సమయం ఇవ్వాలి, ఎందుకంటే నూతన వధూవరులిద్దరిని దీవించాలి. కాబట్టి ఇక 3 నిమిషాల్లో మనం సమయాన్ని ముగించి వారికి సమయం ఇద్దాం. ఆత్మీయ తండ్రి గారు వచ్చి బిడ్డలిద్దరిని ఆశీర్వదించి దీవిస్తారు. లోబడి, 2 తిరుగబడి. ఈ మొదటి మాటను మనం తీసుకొని మన ఆత్మ సంబంధమైనటువంటి ప్రయాణంలో దేవుని ప్రణాళికలో మనము ప్రయాణించాలి అంటే, దేవుని చిత్తంలో మనం ఉండాలంటే ఈ మొదటి మాటను మన జీవితాల్లో మనం అన్వయించుకొని, ఈ జతపరచబడినటువంటి వారే కాదు, లోకంలో ఉన్న ఎవరైనా సరే భార్యాభర్తలుగా ఉన్నటువంటి వారు ఒకరికొకరు లోబడినప్పుడు వారి జీవితాలు పరభరితమైనటువంటివిగా, ఆశీర్వాదకరమైనటువంటివిగా ఉంటాయనడానికి ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. కారణం ఏమిటంటే, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇంతకుముందు దైవజనులు కొందరిని జ్ఞాపకం చేశారు. ఒక ఆదర్శవంతమైనటువంటి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము శారాలను మనం ఆలోచన చేస్తే, శారా ఏమండి యజమానుడని అబ్రహామును మన్నించి ఆ ముసలి వృద్ధాప్యపు వయస్సులో యజమాని చెప్పినట్లుగా, తన భర్త చెప్పినట్లుగా లోబడినటువంటి ఆ ఒక ఆదర్శవంతమైనటువంటి విషయాన్ని ఆ లేఖనంలో మనం చదువుతాం. అలాగే లోబడి మీరేం చేయాలంటే, రాబో కాలంలో ఆ మ్యాథ్యూ గురించి మంచి సాక్ష్యం నేను విన్నాను. వారి సహవాసాన్ని గురించి కూడా మాకు చాలాసార్లు వినబడుతుంటుంది ఎక్కడికక్కడ. కాబట్టి ప్రియులారా, మంచి మాటలు మీరు వింటున్నటువంటి మీరు ఈ మంచి సహవాసంలో కొనసాగుతున్నటువంటి మనమందరము కలిసి, మీరు ప్రాముఖ్యంగా మీ వైవాహిక జీవితంలో జతపరచబడినటువంటి మీరు ఒకరికి ఒకరు లోబడి, రాబో కాలంలో ప్రభువునకు ముందుగా లోబడి, తర్వాత మీరు ఒకరికొకరు లోబడి, మీ యొక్క ఈ యొక్క జీవితాంతము వరకు కూడా మీ ఇద్దరు కూడా జతపరచబడినటువంటి మీరిద్దరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఆది కాండంలో మనం చూసినట్లయితే దేవుడు ఆశీర్వదించినటువంటి ఆశీర్వచనం ప్రకారంగా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి ఆయన కృపకు పాత్రులు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా క్లుప్తంగా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యం అనే తాటితో లేక హత్తుకొనేటట్లు వేసే ముడి వివాహము. ఈ శ్రేష్టమైన ఈ వ్యవస్థలో మీరు జతపరచబడ్డారు. రెండో మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను, వెడ్డింగ్. ఇది ఇంగ్లీష్లో మాట. వెడ్డింగ్, ఒక దైవజనుడు, నాకు పెళ్లి చేసిన దైవజనుడు ఏమన్నాడంటే, దిస్ ఈజ్ నాట్ ఓన్లీ వెడ్డింగ్, దిస్ ఈజ్ వెల్డింగ్ అన్నాడు. నిజంగానే దానియేలయ్య గారు మధ్యాహ్నం మీకు వెల్డింగ్ చేశారు. పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీకు గుడి చేయి పైకి ఎత్తండి. నాకు ధైర్యం ఉంది, ధైర్యంగా చెయ్యి పైకి ఎత్తండి. చాలామంది భయపడుతున్నారు. విల్సన్ ధైర్యం లేదేమో, రైట్. అలాగే ముందు దైవజనులు విజయరాజు గారు చెప్పినట్లుగా మీరిరువురు దేవుని ఆత్మచేత అతకబడిన మీరు జీవితకాలమెల్లా ఆశీర్వాదంలో ఆశీర్వాదం పడి ఆశీర్వాదం చూస్తూ ముందుకు కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను. ఇక మూడో మాట మ్యారేజ్. ఆ దైవజనుడే అన్నాడు, నాకు పెళ్లి చేసిన దైవజనుడు, దిస్ ఈజ్ నాట్ ఓన్లీ మ్యారేజ్, దిస్ ఈజ్ బ్యారేజ్ అన్నాడు. బ్యారేజ్ మీన్స్ భారీ వంతెన. మీరు రావులపాలెం బ్రిడ్జి చూడండి, సించినాడు బ్రిడ్జి చూడండి, అది చాలా యానం బ్రిడ్జి చూడండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంతేకాకుండా అటోళ్ళు ఇటు వాళ్ళు అటు వెళ్ళడానికి అదొక సౌకర్యవంతమైంది. మరి ఈరోజు ఒక బ్యారేజ్ ఏర్పడింది అంతర్వేదిపాలెం వారి కుటుంబానికి, అలాగే రామేశ్వరం వారి కుటుంబాలకును బ్యారేజ్ ఏర్పడింది. దైవజనులుగా మేము కూడా దానియేలయ్య గారి దగ్గరికి వెళ్ళొచ్చు, దానియేలయ్య గారు మా దగ్గరికి రావచ్చు. అలాగే బాబు వీళ్ళ కుటుంబాలతో పాప వాళ్ళ కుటుంబాలు మనమందరం కలిసి దేవుని స్తుతించవచ్చు. మొదటిది వివాహము, రెండవది మ్యారేజ్, రెండవది వెడ్డింగ్, మూడవది మ్యారేజ్. చెప్పినట్లుగా దేవునికి లోబడండి, మీకు ఒకరికొకరు లోబడుతూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ మీ జీవితంలో ముందు కొనసాగండి. హల్లెలూయా. కాబట్టి ఒక హెచ్చరిక, దయచేసి ఎప్పటికీ నీ భార్య ముందు ఎవరిని పొగడొద్దు. రెండవ హెచ్చరిక మాట, అందరు పెళ్ళైన వాళ్ళు అందరూ ఈ మాటనండి. రెండవ హెచ్చరిక మాట, అర్థం చేసుకుందామని పొరపాటున అనుకోవద్దు, ఆడవాళ్ళు అర్థం కారు. మూడో శ్రేష్టమైన మాట ఏంటంటే, ఆ ఫేస్ ఒక టచ్ స్క్రీన్ లాంటిది. నేను 4 ఆడవాళ్ళతో అనుభవించాను. 1 మా అమ్మగారు, 2 మా అక్క, 3 మా చెల్లి, 4 నా భార్య. ఇప్పుడు మళ్ళీ మా ఇంట్లో ఒక బుడ్డది కూడా ఉంది.
మా మనవరాలు 5 ఆడవాళ్ళతో మేము అనుభవిస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. పొరపాటును కూడా ఆడవాళ్ళని అర్థం చేసుకుందామంటే అర్థం కారు. కాబట్టి ఎప్పటికీ అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు. రైట్. మా మేనగోడలకు కూడా ఒక హెచ్చరిక మాట, ఒకే ఒక మాట, నువ్వెప్పటికీ మాథ్యూస్ గారిని సంతోష పెట్టాలి తప్ప ఎప్పటికీ దుఃఖ పెట్టకూడదు, బాధ పెట్టకూడదు, ఏ విషయంలోనూ గొడవ పడకూడదు. ఒక పెళ్ళయిందట, పెళ్ళయిన తర్వాత సారి సామాన్లు పట్టుకెళ్తాం కదా, మనకు అదొక ఆనువాయితీ కదా. సారి మంచం పట్టుకెళ్ళిందంటే ఒక అమ్మాయి నా వైపు చూస్తూ పర్వాలేదులే. ఆ సారి మంచం పట్టుకెళ్ళిన తర్వాత ఏదో చిన్న గొడవ వచ్చినట్టు ఉంది ఇద్దరికని, ఇంకా సదపోరేస్తుందంట. ఈ మంచమ్మాయి అమ్మగారు పెట్టారు, ఈ మంచమ్మాయి అమ్మగారు పెట్టారు, ఈ మంచమ్మాయి అమ్మగారు పెట్టారని అదే పట్టిందట పట్టు. కోపం వచ్చి బాధ కలిగి ఏం చేశాడంట, కింద చాపేసుకుని పడుకున్నాడంట. పడుకున్న తర్వాత మధ్యరాత్రి కాడ ఒక ఐడియా వచ్చిందంట అబ్బాయికి. ఏంటంటే, మంచం వాళ్ళు అమ్మగారు పెట్టారు కానీ నొలక తాడు నేను కొన్నాను కదా, అప్పుడు నొలక మంచాలి కదా, నొలక తాడు నేను కొన్నాను కదా అని కొడవలు ఇచ్చి నొలక తాడంతా కోసేసాడంట. అమ్మాయి గారు దబేలను కింద పడిపోయిందంట. హల్లెలూయా. కాబట్టి ఎప్పటికీ ఒకరికొకరు అర్థం చేసుకుంటూ గొడవ పడకుండా ముందు కొనసాగాలని, ఒకవేళ ఏదైనా గొడవ పడినా నువ్వు తగ్గిపోవాలని ప్రేమతో ఈ మాట తెలియచేస్తూ నా ఆశీస్సులు శుభాలు ముగిస్తున్నాను. చేసి అయ్యా నాయన ఈ యొక్క అయ్యా కార్యం అంతట్లో మీరుండి మీరే మహిమ పొందిన దేవుడు నాయన, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా దైవజనులు అయ్యా శుభాలు పలికేరు. అయ్యా నాయన పాటల బిడ్డలు కూడా పాటలు పాడి ప్రభువుని మహిమపరిచారు నాయన. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇక ముందు జరగబోయే కార్యమంతట్లో మీరుండి మీరే మహిమ పొందుమని అయ్యా నాయన, జరగబోయే కార్యం అంతా కూడా మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ, ఇదిగో నాయన నా ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మరొకసారి నజరేయుడు సర్వశక్తిమంతుడైన యేసయ్యా మీ ఉన్నతమైన నామంలో ప్రార్థించి స్తుతించుకుంటూ బిడ్డల్ని ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్. రక్షకుడైన క్రీస్తు ప్రభుల వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్యమైన కాపుదల, నిత్య భద్రత, నిత్యమైన ఆయన సన్నిధి, నిత్యమైన ఆయన సహవాసము, ఆయన కృప సదా ఈ బిడ్డల మీద తోడై ఉంచి దీవించి నడిపించి వీరి జీవితాంతము ఆయన సన్నిధి కాంతిని తోడుగా ఉంచి ఆయన చిత్తము చొప్పున ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే.
ఆశగా చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే యేసే పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని ప్రార్థన. ప్రాణప్రియుడా వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. వెండి నాది, బంగారం నాదని చెప్పిన దైవమా, ఈ లోకంలోనైనా వీటన్నిటినీ మా కొరకు కలుగు చేసిన దైవమా స్తోత్రాలు. వెండి కంటే బంగారము కంటే శ్రేష్టమైన నీ మాటను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇదిగోనైనా ఈ వస్తువును నీ కుమారుడు నీ కుమార్తె మెడలో ధరింపజేస్తూ ఉండగా పరలోకంలో నీ ఆశీర్వాదం నీ కృపా బిడల మీద దయచేయండి. శరీర సంబంధమైన అలంకరణ మాత్రమే గాక ఆత్మ సంబంధమైన శ్రేష్టమైన అలంకరణ కలిగి కుటుంబాల నీ కృపలో నింపబడును గాక అని ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది
కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము పెళ్లి కొడుకు మంచోడు ఏదడిగిన కాదనడు పెళ్లి కూతురు సిరిబొమ్మ అందానికి హరినమ్మ పెళ్లి కొడుకు మంచోడు ఏదడిగిన కాదనడు పెళ్లి కూతురు సిరిబొమ్మ అందానికి హరినమ్మ భలే మంచీడు జోడు భలే మంచీడు జోడు భలే మంచీడు జోడు భలే మంచీడు జోడు మొగలి కుదురు వారింట్లో నానేలంక వారింట్లో మొగలి కుదురు వారింట్లో పెళ్ళి చూద్దామన్నా దొరకదు మళ్ళీ నానేలంక వారింట్లో పెళ్ళి చూసేటందుకు వచ్చామండి రెడీ అంట బిర్యానీ వంట దాని తోడు చికెన్ అంట పెళ్లి వంట సూపర్ అంట ఎంత తిన్నా ఓకేనంట ఓ రెడీ అంట బిర్యానీ వంట
కొడుకు మంచోడు, ఏదడిగిన కాదనడు. పెళ్లి కూతురు సిరిబొమ్మ, అందానికి హరినమ్మ. పెళ్లి కొడుకు మంచోడు, ఏదడిగిన కాదనడు. పెళ్లి కూతురు సిరిబొమ్మ, అందానికి హరినమ్మ. భలే మంచీడు జోడు, భలే మంచీడు జోడు, భలే మంచీడు జోడు, భలే మంచీడు జోడు. ధీం ధీం తనన ధీం ధీం తనన ధిరనరన ధీం ధీం తనన ధీం ధీం తనన ఓహో ధీం ధీం తనన ధీం ధీం తనన ధిరనరన ధీం ధీం తనన ధీం ధీం తనన ఓహో ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా. ఇరువురొక్కటైన చక్కని తరుణానా, ఇలను ముచ్చటైన మీపై విరివానా. శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము. ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా. ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఏ నరుడు ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే. పరిశుద్ధ స్థితి అందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచే నేసే. శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము. ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా. ఇరువురొక్కటైన చక్కని తరుణానా. దేహాన చెరి సగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా నీకై చేసి లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీ ఇరువురికి యేసు ప్రేమే నేర్పే.
చెరిసగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా నీకై చేసే లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీరువురికి యేసు ప్రేమే నేర్పే శోభవిల్లు హాయిగా ప్రాభవము చల్లగా విభుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిన వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా శోభవిల్లు హాయిగా ప్రాభవము చల్లగా ఇప్పుడు కృపను చల్ల నీ ఆశీర్వాదము పొందిన కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం నీ పాదముల చెంత చేసేద అంకితము దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును ఎన్నికలేని నన్ను హెచ్చించితివి దీనుడనైనా నన్ను దీవించితివి నీ చేతి నీడలో నన్ను ఉంచితివి నీ రక్షణలో నన్ను కాపాడితివి నీ అనురాగము ఎంతో గొప్పది నీ సంకల్పము ఎంతో గొప్పది నీ అనురాగము ఎంతో గొప్పది నీ సంకల్పము ఎంతో గొప్పది దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును నీ స్వరము వినే సమూయేలులా హన్నావలె నీ కొరకు పెంచ
రక్షణలో నీ బోధలో కడవరకు వారిని ఉంచాలయ్యా. నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదాము పౌలులా నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదరు పౌలులా. దీవించు దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును. దీవించు దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును. దీవించు దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా బిడ్డలను నీ